మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ ఐమాక్స్ వర్షన్ లో రాబోతోందని మొన్నటి వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమవుతోంది. ఈ సినిమాను ఐమాక్స్ వర్షన్ లో కూడా అందుబాటులోకి తీసుకొస్తోందట ఫిల్మ్ టీమ్. ఇక ఈ మూవీ ట్రైలర్ సెప్టెంబర్ 3rd వీకే రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కి 14 రోజుల ముందు ఈ మూవీ ట్రైలర్ లాంచ్ చేసేందుకు ప్రశాంత్ నీల్ సిద్ధమయ్యాడట. ఈ విషయంలో ప్రశాంత్ నీల్ కే డెసిషన్ ని వదిలేశాడట ప్రభాస్. రజనీకాంత్ మూవీ జైలర్ 500 కోట్ల వసూళ్ల వైపు పరుగులు తీస్తోంది. ఇలాంటి టైంలో హిమాలయాల్లో సేద తీరుతున్న సూపర్ స్టార్ రాంచీలో ధ్యానం చేశాడు. ఇక జైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ వచ్చే నెలలో చేస్తారని, సెప్టెంబర్ 1st వీక్ కి చెన్నైలో ఈవెంట్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. కార్తికేయ 2తో పాన్ ఇండియా హిట్ సొంతం చేసుకున్న నిఖిల్ కొత్త మూవీతో ప్రయోగం చేస్తున్నాడు. స్వయంభూ అంటూ హిస్టారికల్ మూవీలో యోధుడిగా కనిపించబోతున్నాడు. ఫిల్మ్ టీం రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అయింది. గుంటూరు కారం మూవీ టీంతో జాయిన్ కాబోతున్నాడు మహేష్ బాబు. హీరో లేని సీన్లను 16 నుంచే షూట్ చేస్తున్న త్రివిక్రమ్తో మహేష్ కూడా జాయిన్ కాబోతున్నాడు. ఎన్టీఆర్తో జోడీ కట్టలేదని రూమర్స్ కి చెక్ పెట్టింది కియారా అద్వానీ. తను ప్రస్తుతం తారక్, హృతిక్ కలిసి చేయబోయే వార్ 2లో నటిస్తోందని, అందులో కూడా తారక్కి జోడీ కాదని తేల్చింది. గేమ్ చేంజర్ మినహా మరే తెలుగు సినిమా సైన్ చేయలేదని రూమర్స్ కి బ్రేక్ వేసింది కియారా. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కండలు పెంచే పని మీదున్నాడు. దేవర మూవీ నవంబర్లోగా పూర్తి చేసి ఆ తర్వాత దుబాయ్కి షిఫ్ట్ అవుతాడట. వార్ 2 మూవీలో పాత్ర కోసమే మజిల్స్ పెంచేందుకు దుబాయ్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడట. ఈ వారం థియేటర్స్ లో ప్రేమ్ కుమార్ మిస్టర్ ప్రెగ్నెంట్ అంటూ ప్రయోగాలు క్యూ కట్టాయి. ఇందులో మిస్టర్ ప్రెగ్నెంట్ కి పాజిటివ్ టాక్ పెరిగింది. స్టోరీ లైన్, హీరో పర్ఫార్మెన్స్, ఎమోషనల్ సీన్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యేలా ఉందంటూ టాక్ పెరిగింది.